పుచ్చకాయ జ్యూస్ అంటే ఇష్టం లేని వాళ్ళు నేను చెప్పినట్టు చేసుకోండి. ఇంకా సమ్మర్లో ప్రతిరోజు ఇదే తాగుతారు, నాది గ్యారంటీ. ఈ కాలిపోతున్న ఎండలకి ఖర్చు తక్కువలో ఈ పుచ్చకాయలే దొరుకుతాయి. నేనైతే మార్కెట్కి వెళ్ళి బేరం ఆడి మరీ 2 కేజీలు పుచ్చకాయలు తీసుకుని వచ్చేసాను. ఇంకా ఈ జ్యూస్కి ఒక చిన్న బాటిల్ స్ప్రైట్, ఒక నిమ్మకాయ, కొంచెం పుదీనా ఉంటే చాలు. కాయ కట్ చేసి లోపల ఉన్న గుజ్జంతా ముక్కలు ముక్కలు చేసి బయటికి తీసేయాలి. ఇలాంటి విస్కర్ ఉంటే ఇంకా ఈజీగా పని అయిపోతుంది. ఇంకేముంది, ఈ గుజ్జంతా నుజ్జయ్యేలా విస్కర్తో స్మాష్ చేసేయడమే. అందులోనే కొసింత పుదీనా ఆకులు, ఒక నిమ్మ చెక్క రసం వేస్తే చాలు. అందరికి చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. మంచిగా స్మాష్ అయ్యాక చక్కగా పిక్కలన్నీ వడకట్టి వాటర్ మెలన్లో పోసుకోవడమే. ఇందులోనే 2 ఐస్ ముక్కలు వేసి బుస్సుమంటున్న సోడా పోస్తే చాలు. ఈ మండే ఎండలకి పొట్ట చల్లబడాలంటే ఈ మాత్రం శ్రమ తప్పదు. పాతకాలం వంటలు తినే మా పెద్దత్త మీద అయితే ఈ ప్రయోగం స్టార్ట్ చేశాం. ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి. తాగిన వెంటనే మా అత్త రియాక్షన్ చూడండి, రకరకాలుగా ఇచ్చింది ఎక్స్ప్రెషన్. ఎలాగుంది? మీరు కూడా ఈ జ్యూస్ చేసి తాగకపోతే మీ పొట్ట మీ మీద పగబట్టేస్తుందేమో చూసుకోండి. మరి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మావా.